ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తన గొప్ప మనసును చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారు. భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా 6 కోట్ల విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న చెప్పిన విరాళానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ గారు తాజాగా తెలిపారు. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున 4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఇక తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కి 1 కోటి, తెలంగాణకు 1 కోటి, పంచాయతీలకు 4 కోట్లు, మొత్తం కలుపుకుని 6 కోట్లు విరాళంగా ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకేదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ పనిపై ఇప్పటికే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిపై ప్రశంసల వర్షం కురిపించారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకేదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ పవన్ కళ్యాణ్ గారు కలిసి 1.64 లక్షల మంది ఉద్యోగులు ఒకరోజు మూల వేతనం 14 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం 75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తున్నట్లు లేఖలు అందజేశారు. ఉద్యోగులను ఉప ముఖ్యమంత్రి అభినందించిన విషయం మనకందరికీ తెలుసు.